వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, నవమి, శుక్లపక్షం, పుబ్బా నక్షత్రం. ఈరోజు లక్ష్మీనారాయణ యోగం ఉంది. మనందరికీ తెలుసు, అధిక మాసము దీక్షలకు, దానాలకు, పూజలకు, ప్రాయశ్చిత్త కర్మలకు, నవగ్రహ శాంతులకు, అలాగే నారాయణ బలి, సముద్ర స్నానము, నదీ స్నానము, కుంభ వివాహం, అర్క వివాహం, కదలీ వివాహం. సో వీటికి విశిష్టంగా నియమించబడింది. ఈ కాలంలో ఎంత చేస్తే అంత అధిక ఫలం అనేది మనకి కలుగుతుంది. ప్రాయశ్చిత్తాలకే ఈ మాసం. ఇక ఈరోజు జపించవలసిన మంత్రం ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఇక ఈరోజు మంచి మాట. చాలామంది అదృష్టం వెంట పరిగెడుతూ ఉంటారు. అదృష్టాన్ని నమ్ముకున్న వారు ఎప్పుడైనా కూడా దురదృష్టవంతులు అవ్వాల్సిందే. కష్టాన్ని నమ్ముకున్న వారు కింది స్థాయికి వెళ్ళినా కూడా మళ్ళీ పైనకి లేచి నిలబడతారు. కష్టమే మనకు అదృష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. పూర్వంలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఈ విధంగా మనకి 4 యుగాలు ఉన్నాయి. కృతయుగంలో తపస్సుకి అధిక శక్తి ఉండేది. తపస్సు చేస్తే చిరంజీవులుగా మారేవారు. దేవతలు వచ్చి వరాలు ఇచ్చేవారు. ఆయుష్ క్షీణం అనేది అంతగా ఉండేది కాదు. అలాగే త్రేతాయుగానికి వచ్చేసరికి జ్ఞానానికి పెద్దపీట వేశారు. గొప్ప స్థానం అనేది ఇచ్చారు. అదేవిధంగా ద్వాపర యుగంలో యజ్ఞానికి, హోమానికి, హవనానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. అలాగే ఇప్పుడు మన కలియుగంలో దానానికి అత్యధిక ఫలం ఉంటుంది. మనం పుణ్యక్షేత్రాలు తిరిగొచ్చి ఏదైనా శ్లోకాలు చదివి, మంత్రాలు చదివి నిత్యం దేవాలయానికి వెళ్తున్నాం, నేను పుణ్యాన్ని మూట కట్టుకుంటున్నాను అనుకుంటే అది పొరపాటు. మనం దానం చేయడం ద్వారా మాత్రమే మనకు పుణ్యఫలం అనేది వస్తుంది. ఆ తీర్థక్షేత్రాలకు వెళ్ళిన ఆ పుణ్యం మనతో ఉంటుంది. దయచేసి మీ దగ్గర ఏదైనా ఉన్నా కూడా దానం చేయొచ్చు. సువర్ణ దానం, రజత దానం, గోదానం, ఇలా ఏదైనా కూడా దానం చేయొచ్చు. మీ దగ్గర ఏది ఉంటే అది, చిన్న పండో ఫలమో, ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వారికి చేసినప్పుడు మాత్రమే అది దానంగా చెప్పబడుతుంది. ఆకలి నిండిన తర్వాత కూడా వారికి మళ్ళీ పిలిచి అన్నం పెడితే ప్రయోజనం ఉండదు. ఆకలితో ఉన్నవాడికి మాత్రమే మనం అన్నం పెడితే దాని విలువ వాడికి తెలుస్తుంది. ఆ పుణ్యఫలం మనకు వస్తుంది. తప్పకుండా గుర్తుంచుకోండి. ఇక ఈరోజు ఆయుర్క్షేమంలో భాగంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా దీని పేరు అరిటాకి అంటారు, అంటే కరక్కాయ. ఇది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అలాగే దగ్గు, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి, బ్లడ్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి, అదేవిధంగా ఫేస్ గ్లో రావాలన్నా, స్కిన్ గ్లో రావాలన్నా, లివర్ ఇన్ఫెక్షన్ ఉన్నా, బ్లడ్ అలర్జీ ఉన్నా కూడా ఈ కరక్కాయను పౌడర్ చేసుకొని మరిగే నీటిలో వేసుకొని నిద్రించే ముందు దీనిని తాగండి. ఈ విధంగా ఒక 6 నెలలు సేవించండి. ఖచ్చితంగా ఆరోగ్యము అలాగే అందము మీ సొంతం అవుతాయి. ఇక లక్ష్మీ కటాక్షం కోసం రేపు ఉదయాన్నే బిల్వ వృక్షానికి గంధం కలిపిన నీటిని పోసి 5 ప్రదక్షిణలు చేయండి. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఒకవేళ ఇంట్లో అయినా సరే బిల్వల దళాలతో లక్ష్మీదేవికి అర్చించినా కూడా ఫలితం అనేది ఉంటుంది. ఈరోజు యోగక్షేమం. మీ పైన ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేశారు, చెడు ప్రయోగాలు చేశారు అని మీకు అనిపించినా కూడా ఈరోజు ఈ పరిహారాన్ని చేయండి. ఈరోజు సాయంత్రం విష్ణుదేవుని ముందు 2 నెయ్యి దీపాలను వెలిగించి సుదర్శన అష్టకాన్ని పారాయణ చేయండి. మీ పైన ఉన్న చెడు ప్రయోగాల ప్రభావం నుంచి విముక్తి పొందుతారు. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.